హలో అండి, వెల్కమ్ టు రేణు అమరాస్ వరల్డ్. సో ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎగ్ టొమాటో కర్రీ. నార్మల్గా అందరం ఇంట్లో చేసుకునేలానే, కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్ ప్రాసెస్ అండి. బట్ అంత పెద్ద ప్రాసెస్ కూడా ఏముండదు. జస్ట్ ఒక ఇంగ్రీడియంట్ మాత్రమే మనం యాడ్ చేసుకుంటాము. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్దాం, ప్రాసెస్ చూసేద్దాం. సో ఎవరైతే గ్రేవీ ఎక్కువ ఇష్టపడతారో వాళ్ళకి పర్ఫెక్ట్ రెసిపీ. ట్రై చేసి అయితే చూడండి వన్స్. ఎప్పుడూ చేసుకునే విధానమే కాదు కదా, అప్పుడప్పుడు చేంజెస్ ఉండాలి. సో అందుకే ఇది ప్రాసెస్. అయితే ఫస్ట్ ఎగ్స్ బాయిల్ చేసేసుకోండి. ఈ ఎగ్స్ బాయిల్ అయ్యే టైంలోనే మనం కావాల్సిన వెజిటేబుల్స్ కూడా కట్ చేసి పెట్టుకుందాం. నేనైతే 2 టమాటో, 2 ఆనియన్, కొంచెం పచ్చిమిర్చి తీసుకున్నాను. సో అలానే మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో అయినా తీసుకోవచ్చు. ఎగ్స్ కూడా మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోండి. ఇలా చాలా వీలైనంత వరకు సన్నగా అయితే తరగండి. మనం తరిగే విధానంలోనే మన కర్రీ టేస్ట్ కూడా ఉంటుంది. ఎలా కర్రీ చేస్తే ఏముంది ఏంటి అనుకుంటే తినేటప్పుడు అంత సాటిస్ఫాక్షన్గా ఉండదు. సో ప్రతి ఒక్కరూ భోజనం దగ్గరికి వచ్చేసరికి తృప్తిగా తినాలి అంటే మనం చేసుకునే వంట చాలా బాగుండాలి. ఆయిల్ తీసుకున్నాను, కడాయిలో ఆయిల్ అయితే వేడైంది. వెంటనే పోపు దినుసులు వేసాను. అవి చిటపటలాడించిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్ ఏమైతే ఉందో ఆ ఆనియన్ని యాడ్ చేసుకుందాము. తర్వాత గ్రీన్ చిల్లీస్ కూడా వేయండి, పచ్చిమిర్చి. సో ఇవి ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే వాటి మీద కొంచెం సాల్ట్ చల్లించండి. చల్లించిన తర్వాత ఇలా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత లిడ్ పెట్టి కవర్ చేయండి. సో మ్యాక్స్ ఇదంతా కూడా హాఫ్ ఎన్ అవర్ ప్రాసెసే అండి. ఇది బ్యాచిలర్స్కి కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. టైం టేకింగ్ అయితే అసలుకే ఉండదు. హాఫ్ ఎన్ అవర్లో కర్రీ మీ ముందు ఉంటుంది. బ్యాచిలర్స్కి ఏంటంటే కర్రీ కొంచెం క్వాంటిటీ ఎక్కువే ఉండాలి. సో వాళ్ళకి ఇది చాలా పర్ఫెక్ట్ ఉంటుంది రెసిపీ. ట్రై చేసి చూడండి ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి రెసిపీస్ ఇంకా కూడా అప్లోడ్ చేస్తా ముందు. సో చూసారు కదా, నాకైతే ఆనియన్స్ ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. ఈ టైంలోనే మనం కట్ చేసుకున్న టమాటోస్ ఏమైతే ఉంటాయో అవి కూడా యాడ్ చేసుకుందాం. మీ ఇష్టం, మీకు ఇలా తరిగినవైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా పేస్ట్ చేసుకొని అయినా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం టమాటో మనకి పంటి కింద తగులుతుంటే ఆ టేస్ట్ ఇంకోలా ఉంటుంది. సో అందుకనే నేను కట్ చేసి వేసుకున్నా. మీకు కట్ చేసే టైం కూడా లేదు అంటే సో మీరైతే ఇది పేస్ట్ చేసి యాడ్ చేసుకోవచ్చు. కొంచెం అయితే సాల్ట్ యాడ్ చేసుకొని దాన్ని అలా లిడ్ పెట్టి కవర్ చేశాను. తర్వాత మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే అండి, టేస్ట్ బాగుంటుంది. కొంచెం పెరుగు తీసుకొని అందులోనే మీ దగ్గర ఏమైతే మసాలాస్ ఉంటాయో ఆ మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోండి. ఇది కావాలి పర్టికులర్గానైతే చెప్పను. ఎందుకంటే కొంతమంది మన వీడియోస్ ఇంట్లో వాళ్ళు చూడొచ్చు, కొంతమంది బ్యాచిలర్స్ చూడొచ్చు, కొంతమంది ఈ హాస్టల్స్లో ఉండేవాళ్ళు ఇలా చూడొచ్చు. సో నా దగ్గర ఉన్న మసాలాస్ నేనైతే యాడ్ చేసే ధనియాల పౌడరు, అలాగే జీరా పౌడరు, గరం మసాలా, పసుపు, కారం, ఉప్పు. మీ దగ్గర ఇవన్నీ లేవు అంటే జస్ట్ గరం మసాలా, ఉప్పు, కారం వేసుకొనైనా సరే ఈ కర్రీ అయితే చేసేసుకోవచ్చు. సేమ్ టేస్ట్ అయితే వస్తుంది. ఏంటంటే ఈ మసాలాస్ అన్నీ యాడ్ చేయటం వల్ల ఇంకొంచెం ఘాటు ఎక్కువగానే ఉంటుంది. సో బ్యాచిలర్ దగ్గర ఇవన్నీ ఉండాలంటే కొంచెం కష్టమే. మీ దగ్గర ఉప్పు, కారం, గరం మసాలా పక్కా ఉంటుంది. వాటితోనే ఈ పేస్ట్ అయితే రెడీ చేసుకోవచ్చు. సో పేస్ట్ రెడీ అయిపోయింది. ఈ టైంలో మనకి టమాటోస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయాయి, చూస్తున్నారా? సో ఈ టమాటోస్ని ఒకసారి ఇలా కదిలించండి. టమాటోస్ కొంచెం వాటరీ ఉన్న టమాటోస్ అయితే ఎక్కువ వాటర్ వచ్చేసి అడుగంటదు. నాకైతే ఈ టమాటోస్ మరీ అంత వాటరీ అయితే అనిపించలేదు. సో కింద కొంచెం అడుగు అంటడం అలా అవుతుంది. ఈ టైంలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే కొంచెం చిటికెడంత పసుపు యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేయండి. మిక్స్ చేసి లిడ్ పెట్టి కవర్ చేయండి. ఒకవేళ అడుగు అంటుతుంది అనుకునే వాళ్ళైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. సో నేనైతే ఇప్పుడే యాడ్ చేయలేదు, కొంచెం ఆయిల్ సపరేట్ అయిన తర్వాత యాడ్ చేద్దామనేసి ఫస్ట్ అయితే లిడ్ పెట్టి కవర్ చేసుకున్నా. సో ఈ గ్యాప్లో మనం ఎగ్స్ ఏమైతే బాయిల్ అయ్యి ఉన్నాయో వాటిని కూడా పీల్ చేసి పక్కన పెట్టుకుందాము. సో ఎగ్స్ బాయిల్ అయిన వెంటనే పీల్ చేసే కంటే కొంచెం చల్ల వాటర్లో పెట్టేసి పీల్ చేస్తే త్వరగా వస్తాయి. సో చూసారా, ఈ పేస్ట్ రెడీ అయిపోయింది. నాకు అడుగు అంటింది. వాటర్ తర్వాత యాడ్ చేద్దాంలే అనేసి అలా ఎగ్స్ పీల్ చేద్దామని పక్కకి వెళ్ళాను. సో వాటర్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నా. మీరు ఇలాంటి పొరపాట్లు చేయకండి, ముందే వాటర్ అయితే కొంచెం యాడ్ చేసి పెట్టుకోండి. కర్రీ అయితే మాడకుండా నీట్గా వస్తుంది. సో మనం పీల్ చేసుకున్న ఎగ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని చిన్న ఘాట్లు పెట్టుకోండి. 3 సైడ్స్ ఘాట్లు పెట్టుకొని వాటిని కొంచెం గోల్డెన్ ఫ్రై చేయండి ఎగ్స్.
సో, డైరెక్ట్‌గా యాడ్ చేసే కంటే కొంచెం మసాలాస్ వేసి ఫ్రై చేసి యేసుకుంటే అది వేరే టేస్ట్ వస్తుంది. కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నాను కడాయిలో. ఆ ఆయిల్‌ని ఇలా స్ప్రెడ్ చేసేసుకొని, మనం పీల్ చేసుకున్న ఎగ్స్ ఏమైతే ఉన్నాయో వాటికి ఘాట్లు పెట్టుకొని ఈ ఆయిల్‌లో యాడ్ చేసేయండి. సో, నేనైతే ఫస్ట్ పసుపు యాడ్ చేశాను ఆ ఎగ్స్ మీదే. లిటిల్ బిట్ సాల్ట్ కూడా యాడ్ చేశా. మీకు కావాలంటే కారం మసాలాస్ కూడా యాడ్ చేయండి. నాకు మసాలాస్ ఆల్రెడీ ఎక్కువ యాడ్ చేసుకున్నాను. పెరుగు మిక్చర్‌లో ఏదైతే ఏసానో. సో, అందుకని ఇక్కడైతే యాడ్ చేయట్లా. మీకు మసాలా ఎక్కువ ఇష్టపడతారు అంటే ఎగ్స్ మీద కూడా కొంచెం ఏసుకోండి. సో, చూసారా ఎగ్స్ అయితే అవి ఫ్రై అవుతున్నాయి. ఈలోపు కర్రీ కూడా మెత్తగా బాగా ఉడికిపోయింది. సో, దీంట్లో కొంచెం కావాల్సినంత కారం, ఉప్పు సెట్ చేసేసుకొని యాడ్ చేసుకున్నాను. ఎగ్స్ కూడా చూసారా ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి. గోల్డెన్ కలర్ వచ్చేసింది. సో, ఇలాంటి టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కర్రీ చూసామంటే ఇది కూడా అయిపోయింది. ఈ టైంలో చెక్ చేసుకోండి ఉప్పు, కారం అంతా సెట్ అయిందా లేదా అనేసి. తర్వాతైనా యాడ్ చేసుకోవచ్చు. ఈ టైంలో యాడ్ చేస్తే కొంచెం కర్రీకి పర్ఫెక్ట్‌గా పడుతుంది అందుకే. సో, ఎగ్స్ ఒక పక్కన పెట్టేసి మనం రెడీ చేసుకున్న పేస్ట్ ఏమైతే ఉందో అది టమాటోలో మిక్స్ చేసేసుకుందాం. సో, మిక్స్ చేసి ఒకసారి మొత్తం అయితే కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ పడతాయి. వాటర్ యాడ్ చేసుకోండి. సో, ఇందుకే నేను చెప్పాను కదా గ్రేవీ ఎక్కువ వస్తుంది అంటే ఈ మిక్చర్ ఇది యాడ్ చేసిన తర్వాత గ్రేవీ ఎక్కువైపోతుంది. సో, చాలామంది గ్రేవీకే ఎక్కువ ఇష్టపడుతుంటారు. సో, నాకైతే గ్రేవీ ఫుల్లు కావాలి. చూసారా మన కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది. చాలా ఈజీ అండి. డెడ్ ఈజీ ప్రాసెస్ ఉంటుంది కర్రీ. ప్రతి ఒక్కళ్ళు చేయగలుగుతారు ఈ ప్రాసెస్ అయితే. సో, చూసారా ఒకసారి ఇలా కలుపుకొని లిడ్ పెట్టి కవర్ చేయండి. ఎప్పుడైతే ఆయిల్ సపరేట్ అవుతుందో అప్పుడు మనకి కర్రీ కూడా ఉడికినట్లే. ఈ క్రమంలోనే మనం రోస్ట్ చేసుకున్న ఎగ్స్ ఏమైతే ఉన్నాయో ఆ ఎగ్స్‌ని కూడా యాడ్ చేసుకోండి. సో, దాంట్లో మిగిలిపోయిన ఆయిల్ అలాంటిది ఉంటుంది కదా అది కూడా కర్రీలో ఉంచేసేయండి. ప్రాబ్లమ్ ఏం కాదు. సో, ఒకసారి ఇలా మొత్తం అయితే మిక్స్ చేసేయండి. మిక్స్ చేసి లిడ్ పెట్టి కవర్ చేసేసేయండి. సో, చూస్తున్నారు కదా మన యమ్మీ యమ్మీ ఎగ్ కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. నేను ఛాలెంజ్ చేస్తున్నా మీరైతే డెఫినెట్‌గా ఈ కర్రీ ఇష్టపడతారు. చాలామంది రివ్యూ అయితే ఇచ్చారు నాకు. నా వంట తిన్నవాళ్ళు కర్రీ చాలా బావుందని. సో, అందుకే నేనైతే మీతో షేర్ చేస్తున్నా. పక్కా మీరైతే ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో దట్ నేను కూడా హ్యాపీ. మీకు నచ్చింది అనుకుంటాను. సో, చూసారా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్‌గా ఫినిషింగ్ టచ్ కొరియాండర్‌తో ఇచ్చేద్దాం. సో, కొరియాండర్ వేసేసాను. కర్రీ అలా రెడీ అయిపోయింది. ఇక రైస్ కూడా రెడీ అయిపోతే మనం కర్రీ పెట్టేసుకొని తినేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.